అవుతుంది అంటే మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ పెరిగి ఆ కంకులు కొన్ని మహిళలు ఎవరైతే ఉన్నారో ఫోన్ పే చేయడం వల్ల డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి ఇంత ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంటే ఇన్ని డబ్బులు మారకం అవుతున్నాయి అని చెప్పేసి అది చూపించుకోవడం వల్ల ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న పథకాల కింద కానీ వాళ్ళకి లోన్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. బ్యాంకు కూడా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఈ నగదు నిల్వ వేయడము తీయడం అనేది జరుగుతుంది కాబట్టి బ్యాంకు వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడి త్వరగా లోన్స్ మంజూరు చేసే విధానంలో అది ప్రక్రియ త్వరగా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. మీ అకౌంట్ల ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తే సంవత్సరానికి ఇంత ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఆ డబ్బులు బేస్ మీద మనకి మహిళలకు కానీ లేకపోతే పురుషులకు కానీ మనకి అందరికీ లోన్లు అనేది మంజూరు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కరప్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు అమ్మా మీకు డైరెక్ట్ బ్యాంక్లో పైసలు పడుతున్నాయి, నాకు ఇస్తే ఏం చేస్తా నేను? మీకు ఇవ్వాలంటే బ్యాంక్ పడకుండా ఇస్తే అంతమంది ఒక అయిపోయిండు. ఢిల్లీలో ₹1 ఇస్తే మీకు ఖచ్చితంగా 15 పైసలు వస్తాయి, 15 పైసలు వస్తాయి. మిగతా పైసలు పోతే మధ్యలో చంపుకోపోతారు, అవునా కదా? లీడర్లకు ఇస్తే లీడర్స్ చంపుతారు, కొంతమంది మధ్యలో చంపుతారు. డైరెక్ట్ రూపాయి ఢిల్లీ మోడీ గారు ఇస్తే ఆ రూపాయి డైరెక్ట్ మీకు ముట్టాలంటే మీ బ్యాంకులో పడాలి. మధ్యవర్తుల ద్వారా ఇస్తే ఏమవుతుందంటే ఈ కమిషన్ తీసుకొని ఈ కారణం అని చెప్పి ఆ కారణం అని చెప్పి 80 పైసలు దొబ్బుతారు, 20 పైసలు మీకు ఇస్తారు. అట్లా కాదు, పేదలకు మొత్తం డైరెక్ట్ ముట్టాలనే ఉద్దేశంతోనే ఈ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ డైరెక్ట్ మీ అకౌంట్లో పైసలు వేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తుంచుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్. అందరూ గమనించవలసింది కోరుచున్నాము ఎంపీ గారు చెప్పిన సందేశాన్ని. అలానే మనకి ఇక్కడ నెక్స్ట్ నాబార్డ్ నుంచి ఎవరైతే సక్సెస్ స్టోరీ మనకి వాళ్ళు లబ్ధి పొంది విజయ పదంలో ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్పడానికి రెడీగా ఉండవలసింది కోరుచున్నాము. దానికంటే ముందుగా మనకి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉజ్వల స్కీమ్ గురించి కూడా చెప్పడానికి సక్సెస్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన స్కీమ్స్ గురించి అందరికీ వివరించవలసింది కోరుచున్నామండి. గౌరవ ఎంపీ గారికి మరియు స్టేజ్ మీద ఉన్న వివిధ ప్రజాప్రతినిధులకు గ్రామం నుండి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మా స్త్రీ శిశు సంక్షేమం తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రతి గ్రామంలో ఐసిడిఎస్ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కింద అంగన్వాడీలు అంటే ప్రతి గ్రామంలో చిన్న గ్రామం కానీ పెద్ద గ్రామం కానీ, పెద్ద గ్రామం అయితే 3-4 జనాభా ప్రాతిపదిక 3-4 అంగన్వాడీ సెంటర్లు, చిన్న హ్యాబిటేషన్ అయినప్పటికీ అక్కడ మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసి 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు మరియు గర్భవతులకు బాలింతలకు వాళ్ళకు సేవలు అందించడం జరిగింది. ఆ అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచరు ఆయా పనిచేస్తారు. మనము పోషణ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దీని కింద ప్రతి గర్భిణీకి వాళ్ళకు మనం పౌష్టికాహారము ప్రతిరోజు పాలు, తర్వాత ఉడకబెట్టినటువంటి మనం కూరగాయలతోటి భోజనం వడ్డించి తల్లులకు అందజేయడం జరుగుతుంది. పిల్లలకు 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం అనే ప్యాకెట్ 2.5 కిలోల బాలామృతం అంటే చాలా పోషక విలువలను కలిగినటువంటి ఒక 2.5 కిలోల ప్యాకెట్ మనం తయారు చేసి వాళ్ళకి ఇంటికి టేక్ హోమ్ రేషన్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రోజు ఒక ఉడకబెట్టినట్టు గుడ్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు, తల్లులకు మరియు ప్రీ స్కూల్ పిల్లలు 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రం వచ్చినట్లయితే అక్కడనే వండి పెట్టి అందించడం జరుగుతుంది. మనం అదే కాకుండా పోషన్ ట్రాకర్ మన ఒక యాప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది ఆ యాప్ ప్రతిరోజు ఆ యాప్లో అంగన్వాడీ టీచర్ అక్కడ గర్భవతులు ఎంతమంది వస్తుండ్రు, బాలింతలు ఎంతమంది వస్తుండ్రు, ఆ రోజు ఫుడ్ తిన్న వాళ్ళు ఎంత అని మనం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి టీచర్కి ఒక మొబైల్ యాప్ ఒక సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. అంటే మనం సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అది మానిటరింగ్ చేయడానికి. పోషణ అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంటర్ పరిధిలో ఉన్నటువంటి 0 నుండి 5 సంవత్సరాల పిల్లవాడు ఏ ఒక్క పిల్లవాడు లోప పోషణతోటి అంటే వయసుకు తగ్గ బరువు ప్రతిరోజు మనకు వెయింగ్ మిషన్స్ కూడా పిల్లల బరువు తీయడం కానీ గర్భవతుల బరువు తీయడానికి కానీ మనకు ప్రతి సెంటర్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల గర్భవతుల బరువు తీసి అక్కడ ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆరోగ్య పరీక్షలు చేయించి ఒకవేళ రక్తహీనత ఉంటే రక్తహీనత నివారణకు
ఆరోగ్య సిబ్బందితోటి మనకు మందులు ఇవ్వడము, ఏ రకమైనటువంటి పౌష్టికాహారము ఆహార పదార్థాలు తినాలని కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత ఒక అంగన్వాడీ టీచరు ప్రతి ఇంటికి, గర్భిణీ ఇంటికి కానీ బాలింత ఇంటికి కానీ వెళ్ళి గృహసందరణ చేసి వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది సార్. ఎవరైతే ఇట్లా వయసు తగ్గ బరువు లేకుండా అతి తీవ్ర లోపపోషణ కలిగిన పిల్లలు ఎవరైతే గ్రామంలో ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్లకు మనం ఏఎన్ఎం అక్కడ ప్రతి బుధవారం కానీ శనివారం కానీ పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు లేక పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనం పిహెచ్సి కానీ ఆర్బీఎస్కే అంటే మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా ఆ డాక్టర్ అక్కడికి వచ్చి ఆ పిల్లలు పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎంపి అంటే పౌష్టికాహారం అందించే ప్రోగ్రాంలో మన కేంద్ర ప్రభుత్వం మాట 60%, రాష్ట్ర ప్రభుత్వం మాట 40% ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనకు సరుకులలో తేడా ఎక్కడ లేదు సార్. ఎప్పటికప్పుడు మనం అంగన్వాడీ కేంద్రాలకు గ్యాప్ లేకుండా పంపిణీ చేస్తున్నాం సార్. అక్కడక్కడ కొంతమంది గర్భిణీలు కూడా ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, అంటే 100% కొన్ని కారణాల దూరం ఉందనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రకు మేము అక్కడికి ఎందుకు పోవాలనే ఉద్దేశంతో తినడానికి కొంచెం రావడానికి కొంచెం గ్యాప్ ఉంది సార్. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు మిగతా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని 100% రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం స్పాట్ ఫీడింగ్ అంటే అంగన్వాడీ గర్భంలో ఉన్నటువంటి పిండం వయసుకు తగ్గ ఆ నెలల కొద్ది పెరుగుతుందా లేదా, ఒకవేళ లోపం ఉంటే ఏనంతో పరీక్ష చేయించి ప్రతిరోజు ఒక నెలలో 30 రోజులలో ఒక వారం రోజులు వచ్చి తినడమే కాకుండా ప్రతిరోజు 30 రోజులు 9 నెలల వరకు ఖచ్చితంగా తింటే మనం అనుకున్నటువంటి అంటే తక్కువ బరువు ఉన్నటువంటి పిల్లలు కానీ నార్మల్ డెలివరీస్ రావడం కానీ రక్తహీనత లేకుండా చేయడం కానీ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము. కాబట్టి తప్పకుండా ఈ అంగన్వాడీ ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలని మా అంగన్వాడీ టీచర్ హెల్పరు అదే గ్రామంలో ఉంటారు కాబట్టి 24 గంటలు అందుబాటులో ఉంటారు. తప్పకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా మా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే మేము తీసుకురామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పథకం అండి. దీనికి సంబంధించి పిల్లలకి బాలామృతం టెస్ట్ అనేది అక్కడ జరుగుతుంది. బాలామృతం అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అది తిన్న తర్వాత ఒక గంటన్నరలో మళ్ళీ వాళ్ళకి ఆకలేయాలి అనేది ఒక చిన్న రూల్ అయితే ఉంది. వాళ్ళు అది టెస్ట్ అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి అంగన్వాడీకి డైలీ వీలైతే కుదిరితే వెళ్ళి ఈ సేవల్ని వినియోగించుకోవాల్సింది కోరుచున్నామండి. ఎందుకంటే గర్భిణీల నుంచి మనకి చిన్నపిల్లలు 5 సంవత్సరాలు వచ్చే వరకు వివిధ స్టేజ్ల్లో అంటే వివిధ దశల్లో వాళ్ళకి టీకాలు వేయించడం కానీ ఇవన్నీ అన్ని సేవలు అనేది అక్కడ లభ్యమవుతాయి కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే మనకి ఇప్పుడు పిల్లల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 8th క్లాస్ నుంచి అనూష, ఒక 10th క్లాస్ నుంచి అనూష ఒక చిన్న పాట అనేది మనకి పాడి వినిపిస్తారు. Good morning everybody. My name is Ansha. I am studying 10th class. నా పేరు అంశ. మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ బాలరాజపల్లి హై స్కూల్. నేను పాట పాడబోతున్నది భారతదేశం గురించి. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరో ఉన్నా తల్లి భారతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరో ఉన్నా తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా, పై వేదాలెన్నున్నా మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరో ఉన్నా తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపుటములు మనకొకటే. రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపుటములు మనకొకటే. విజయదాతల చరితొకటే, జీవన పద్ధతి మనదొకటే. విజయదాతల చరితొకటే, జీవన పద్ధతి మనదొకటే.
మనసా వాచ క్రియా రూపముల దేశభక్తిలో మనమొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరో ఉన్నా తల్లి భారతి మనకొకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపొకటే. పూరి దారిన శబరిమలైకే దారునాదుల పూజొకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపొకటే. పూరి దారున శబరిమలైకే దారునాదుల పూజొకటే. శ్రద్ధ భక్తులు మనదొకటే, శ్రేష్ఠ పరంపర మనదొకటే. శ్రద్ధ భక్తులు మనదొకటే, శ్రేష్ఠ పరంపర మనదొకటే. యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనదొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరో ఉన్నా తల్లి భారతి మనకొకటే. ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ థ్యాంక్స్. చాలా బాగా పాడావమ్మా అనుష, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈ ఈ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి మనకి ఒక పథకం ద్వారా లబ్ధి పొంది విజయపథంలో ముందుకు పోతున్న వాళ్ళ యొక్క స్టోరీస్ ఏ విధంగా అయితే వెళ్ళారో అవి కూడా వినిపించడం అనేది ఈ వేదికను ఉద్దేశించి మనకు భాగమే. వేదికను అలంకరించినటువంటి ఎంపీ గారికి అలాగే అధికారులకు నాయకులందరికీ కూడా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి అనేక పథకాలలో ఒక పథకము ఎఫ్ఈఓసి ఏర్పాటు, అనగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అంటే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఏర్పాట్ల యొక్క పథకం ఒకటి ఉంది. ఇది 10,000 ఎఫ్ఈఓలను మరి కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసింది. ఈ 2 సంవత్సరాలుగా 2021లో ప్రారంభమైంది ఈ పథకము. అక్కడి నుండి మనకు మేము ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విలాస్ సాగర్లో ఒక ఎఫ్ఈఓ అనగా రైతు సంఘం ఏర్పాటైంది. అయితే ఈ యొక్క రైతు సంఘం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము మరి రైతులు వ్యాపారిగా మారే ఉద్దేశం. అంటే రైతులందరూ కూడా వారికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ అనగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా వ్యాపారుల దగ్గర నుండి మనం తీసుకుంటున్నాం. తద్వారా మరి రైతుకు లబ్ధి జరగట్లేదు. వారు ఏదైతే చూపిస్తున్నారో ఆ మందే తెచ్చుకుంటున్నాం, ఏదైతే అంటున్నారో ఆ రేటే కట్టేస్తున్నాం. కాబట్టి ఈ రైతు సంఘాల యొక్క ఏర్పాటు, సంఘటితంగా రైతులందరూ కూడా ఒకటై మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా నాబార్డు సహకారము అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వము కంపెనీ ఏర్పాటు కొరకు, అలాగే కంపెనీ నిర్వహణ కొరకు 15 లక్షలు, దాదాపు 30 లక్షల పెట్టుబడితో సహాయం ఇచ్చి ఈ సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశమంతట్లో 10,000 ఎఫ్ఈఓలను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ విలాస్ సాగర్లో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటు విషయంలో కూడా లోకల్ అధికారులు కూడా అనగా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మాకు బ్యాంక్స్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మాకు ఎంతగానో సహకారంగా ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఈఓలో జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఎఫ్ఈఓ చైర్మన్ జీవనదాత రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ విలాస్ సాగర్లో ఏర్పాటు చేసిన ఒక సంస్థ యొక్క చైర్మన్ గారు ఒక మాట మాట్లాడారు. ముందుగా అందరికీ నమస్కారం. గౌరవ ఎంపీ గారికి, అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాలరావు, మాది బోయిన్పల్లి మండలం విలాస్ సాగర్. మేము 1060 మందితో ఒక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సంఘం ఏర్పాటు చేసుకున్నాము. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సకాలంలో తీసుకొచ్చి వాళ్ళకు కొంచెం తక్కువ రేట్లోనే మేము ఇస్తున్నాం. మేము ఇవ్వడం వలన ఇప్పుడు చుట్టూ ఉన్న షాపులు కూడా తగ్గించి ఇస్తున్నారు రేట్లు రైతులకు. మాకు ఇప్పుడు దాదాపు 1060 మంది అలా సభ్యులుగా ఉన్నాం. ఒక దాదాపు 700 నుంచి 800 మందికి మేము లబ్ధి చేకూరుస్తున్నాం. ప్రొక్యూర్మెంట్ లేదు. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడానికే మేము ఒకటి ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక రైస్ మిల్ కోసం అని ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టినాం, ఒక ల్యాండ్ కోసం. ఆ మేనేజర్ కొంత ఐడియా లేదు. మేము కొంచెం లోన్ కోసం పోతే కొంచెం వారికి ఐడియా లేదు. మీరు ఎక్కడైనా తీసుకుంటే చెప్పండి అన్నారు. ఇక మేము అటు పోలేకపోతున్నాం. మేము కొంచెం దాన్ని కొంచెం గైడ్లైన్ చేసి మేము ఒక లోను మా అకౌంట్ విలాసాలనే ఉంది, కానీ అక్కడ కాకుండా మేము బయట చూసుకోలేస్తాం. సరే, అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇది అర్థమైందా అందరికీ?
అందరికీ మరొకసారి, ఇప్పుడు మీ దగ్గర కూడా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ నమిలిగొండపల్లె చుట్టూరుగా కూడా ఉన్నట్టు ఐడియా ఉంది నాకు. మీరు కూడా అందులో మనిషికి 2000 వేసి సభ్యత్వం పొంది దాని ద్వారా సేవలు తీసుకోవాలి. మనమే వ్యాపారం అన్నట్టు. రైతులు మనకు నాణ్యమైనవి వస్తాయి, టైంకు తెచ్చుకోవచ్చు. మీరు కూడా అందరు చేరి మన సంఘాన్ని బలపరుచుకోవాలని, ఎవరికో వ్యాపార దగ్గరకు పోయి మనం నిలబడి వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చుకునే పరిస్థితి ఉన్నది మాకు. కానీ మీ అందరు కూడా రైతు సంఘంలో చేరి మనమే ప్రొక్యూర్ చేసుకోవచ్చు, మన బియ్యమే మనం అమ్ముకోవచ్చు, మనమే బ్రాండ్ చేసుకొని మనం అమ్మాలని, అమ్మి లాభం చెందాలని కోరుకుంటున్నాం. మనం 2000 పడితే మనకు కేంద్ర ప్రభుత్వం 2000 అలా ఇస్తుంది. దానికి ఇయ్యగా మన రైతు సంఘానికి నిర్వహణ కోసం, దాని సంస్థ నడిపేయడానికి CEO అకౌంటెంట్ ఉంటాడు. దానికోసం కూడా 15 లక్షలు ఈ 5 సంవత్సరాలలో ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని మనం డెవలప్ చేసుకొని మనకు ఎంత దూరం పోయినా అంత దూరం ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. ఇంకా ఈ సబ్సిడీల మిషన్లు కానీ అన్నీ ఇవ్వడానికి మనం మన పనిని బట్టి వాళ్ళు సహకరించడానికి రెడీగా ఉన్నారు. మనం ముందుగా మహిళా సంఘాలు అయితే ఎట్లా ఉన్నాయో మన రైతు సంఘాలు కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. అందరూ పంచుకోండి. సో ఇట్లాగ మనకి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అయిన ఒక FPOని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ మనకు. అదే మనకు FPO ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. మన సిరిసిల్లలో దాదాపు ఇటువంటివి 7 FPOs ఉన్నాయి. ఒక్కొక్క FPO కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 43 లక్షలు ఇస్తుంది. 5 ఏళ్లకు 43 లక్షలు ఇస్తుంది. కేవలం అది మళ్ళీ FPO అకౌంట్ మాత్రమే వెళ్తుంది. అలాగే వీళ్ళు 15 లక్షలు వీళ్ళ యొక్క షేర్ క్యాపిటల్, అంటే వీళ్ళు ఎప్పుడైతే సార్ చెప్పినట్టు 2000 అట్లా వేసుకొని ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ వీళ్ళు ఒక 15 లక్షలు చేసుకున్నప్పుడు 15 లక్షలు ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ బిజినెస్ కోసం ఇస్తుంది అనమాట. అలాగే మనకి ఇందాక ఎవరు చెప్పారు రైస్ మిల్ కావాలని చెప్పేసి, రైస్ మిల్ కూడా మనకి సబ్సిడీ పథకం ఉంది. అదేంటంటే PMFME అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. ఇలాగే మనకి ఏంటంటే కందుగుల అని ఒకటి ఉంది విలేజ్ మనకు హుజరాబాద్ దగ్గర. అక్కడ వాళ్ళు ఒక రైస్ మిల్ కట్టుకుంటున్నారు. వాళ్ళకి దాదాపు 1,40,00,000 ఖర్చు అవుతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాదాపు ₹1 కోటి లోన్ ఇచ్చారు. అందులో 50 లక్షలు సబ్సిడీ వచ్చింది. సో ఇట్లా చాలా వరకు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు సంఘటితమై ఇంకా ముందుకెళ్ళిపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 43 లక్షలు 15 లక్షలు దాదాపు 58 లక్షలు 60 లక్షల దాకా వస్తుంది మనకి, 62 లక్షలు. సో అలాగే అదేముండదు. ఎవరైనా ఉండొచ్చు. అంటే ఒక సక్సెస్ఫుల్ FPO ఇప్పుడు మనకి మీరు రిజర్వేషన్ ఏముండదు సార్. అది 35% సబ్సిడీ. మీరు పర్సనల్గా తీసుకున్నారనుకోండి సింగిల్ గా దాదాపు 10 లక్షల వరకు మాత్రమే సబ్సిడీ. అదే కంపెనీగా తీసుకున్నారనుకోండి దాదాపు 10 కోట్ల వరకు కూడా వస్తుంది సబ్సిడీ. సో అట్లా చెప్తారు. నెక్స్ట్ వాళ్ళు చెప్తారు సార్. అంటే ఈయన ఒక ఎగ్జాంపుల్ షేర్ చేశాడు కాబట్టి చెప్తున్నా అట్లా. ఓకేనా? నెక్స్ట్ కూడా చెప్తారు సార్ మీకు. రైట్, థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమి వస్తుందా పని చేస్తుందా మనకు తెలియదు. అవునా కదా? ఎరువులు కానీ ఏదైనా కానీ అడ్డగోళ్ళు మొత్తం కల్తీ మందులు వస్తున్నాయి, పురుగుల మందు ఏదైనా కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. అడ్డగోళ్ళు రెడీ చెప్తారు. ఒక కంపెనీకి ఓ రేటు, ఇంకో కంపెనీకి ఓ రేటు, పని చేస్తుందా పని చేయదా, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ రైతు సంఘం ఏర్పడితే ఏం చేస్తారంటే వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చి మా కంపెనీ ఇది, మేము ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాం, మరి నాణ్యత గలది, ఎకరానికి సక్సెస్ అయిన వెంటనే కొనుగోలు కూడా ఇదే FPOల ద్వారా మాత్రమే చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి రైతులకు న్యాయం చేయడానికి రైతు ఒక సంఘంగా ఏర్పడితే దాని ద్వారా వ్యాపారం చేస్తే కూడా లాభాలు అందరికి వస్తాయి. దీనిలో నష్టమైతే ఉండదు. దానిలో 1000 మంది ఉంటే 1000 మంది ₹2,000 కడితే వాళ్ళకు ₹2,000 అదనంగా వస్తుంది. కట్టేది చెప్తున్నారు వాళ్ళు. దాని లాభం వస్తే కూడా 1000 మందికి వస్తుంది. ఎంత లాభం వచ్చినా ఈ 1000 మందికి లాభం వస్తుంది. 1000 మంది కలిసి వ్యాపారం చేసుకోవడం, వాళ్ళు చేసుకోవడం, దాంతోపాటు వ్యాపారం చేసుకోవడం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని అందరూ సమానంగా పంచుకోవడం, ఇది దాని ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మనకి దీనిలో భాగంగా మహిళా గ్రూపులకి ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకి ఆహారంకు సంబంధించి ఏదైతే పదార్థములు ఉన్నాయో ఈ చెక్కీలు కానీ ఇతరత్ర ఐటమ్స్ తయారు చేసే వాళ్ళు కూడా మనకి లోన్ అనేది ఇంట్రెస్ట్ కొద్దిగా వడ్డీ ఏదైతే ఉందో వడ్డీ రాయితీ మరియు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ ఒకసారి ఆ బ్యాంకులో ఎంక్వైరీ చేసుకొని ఆ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నాము.
ఇప్పుడు మనకి ఈ రైతుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ప్రాంత వ్యవసాయ అధికారి రైతులకు సంబంధించి ఏమేమి సేవలు ఏమేమి పథకాలు అందుబాటులో ఉన్నాయో వివరించవలసిందిగా కోరుచున్నాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, రైతులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రణీత. నేను మండల వ్యవసాయాధికారి, బోయిన్పల్లి మండలం. వెమ్లవాడ రూరల్ ఏఓ గారు ఒక 15 రోజులు సెలవులో ఉన్నందున నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వ్యవసాయ శాఖకి సంబంధించి మీరందరూ రైతులకు ఎక్కువగా వాడుక భాషలో ఉండేది మోదీ డబ్బులు అంటారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం 2019లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 6,000 రూపాయల చొప్పున, అంటే 2,000, 2,000, 2,000 చొప్పున సంవత్సరానికి 3 సార్లుగా మన రైతుల అకౌంట్లలో పడుతుంది. కాకపోతే ఇందులో కుటుంబం ఒక ప్రాతిపదిక. భార్య, భర్త, 18 సంవత్సరాల లోపున ఉన్న పిల్లలు, ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబంగా పరిగణించి డబ్బులు వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ వెంకటంపల్లి గ్రామంలో 74 కుటుంబాలకి డబ్బులు వేయడం జరిగింది. అదే వెమ్లవాడ రూరల్ మండలానికి సంబంధించి వస్తే 3,700 జమ కావడం జరిగింది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రోజు మీరంతా వాడేది ఏంటంటే, ఇక్కడ మన వెంకటంపల్లి గ్రామంలో ఒక 300 ఎకరాలు ఉంది. 300 ఎకరాల్లో మీరు ఒక 300 రూపాయలు వెళ్ళి ఒక యూరియా బస్తా తీసుకుంటున్నారు, కానీ దాని మీద వచ్చే సబ్సిడీ మీకు తెలియదు. కాకపోతే బస్తా మీద ప్రింట్ ఉంటుంది, మీరు గమనించరు. మీరు గమనించరు. అయితే సీజన్కి ఆ రేటు రాయితీ అన్నది మారుతూ ఉంటుంది. ఇప్పుడు వానాకాలంలో అయితే 2,099 రూపాయలు సబ్సిడీ ఒక్క బస్తా మీద గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అదే ఇప్పుడు 2,012 రూపాయలు ఇప్పుడు ఈ యాసంగి సీజన్. మీరు ఎప్పుడు కాదు ఫుల్ రేటు 278 తీసేసి మిగిలిన రేటు 2,274 అసలు రేటు దాన్ని ఉండేది. మీకు వచ్చేది ఎంత వస్తున్నది? 274 వస్తున్నది. మీరు దాని మీద రేటు ఈ వచ్చే 274 చూస్తారు, కానీ దాని మీద ఉండే 2,000 రూపాయలు ఎవరు కడతారు చూస్తలేరు. మీరు ఎవరు కడుతున్నారు? ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు? 3 బస్తాలు ఇస్తారు కదా. అంటే 3 బస్తాలకు ఎంత సబ్సిడీ వస్తుంది మీకు? 6,000 రూపాయలు ఒక్క ఎకరానికి, ఒక్క పంటకు ఎంత? 6,000 రూపాయలు వస్తుంది సబ్సిడీ. యూరియా మీద డిఏపి ఎంత? 1350 బస్తాకి రైట్ ఉంది. 1350 బస్తాకి రేట్ మనకు వచ్చేదమ్మా అసలు రేటు 2,420 రూపాయలు డిఏపి అసలు రేటు. మనకు వచ్చేది ఎంత? 1,200 రూపాయలు అనుకోరాదు. ఒక ఎకరానికి ఎంత వేస్తాం? ఎన్ని బ్యాగులు వేస్తాం? 2 వేస్తాం కదా. ఎంత సబ్సిడీ వస్తున్నది? 1,100 ఇంటూ 2,200 సబ్సిడీ ఒక్క ఎకరానికి, ఒక పంటకే. అంటే 6,000ను 20 ఎంత? 8,800 ఒక్క ఎకరానికే. పొటాష్ అన్నిటికీ అసలు దీనికి 8,000 రూపాయలు ఒక్క ఎకరానికి, ఒక పంటకు 8,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే ఎవరు ఇస్తున్నాడు? ఎంత లాభం వస్తుంది మనకు ఏం 200 రూపాయలే యూరియా వస్తుంది మనకు అనుకుంటాం మనం. దాని అసలు రేట్ ఎంత? ఆ సబ్సిడీ అమౌంట్ ఎవరు కడుతున్నారు? 2,000 రూపాయలు ఎవరు కడుతున్నారో మనం చూస్తలే మనం. ఇక మేము గొంతంతా అరిచి లాస్ట్కి మొన్న ఏం చేసినా బ్యాగులు పట్టుకున్నా నేనే. ఇది ఏం బ్యాగు అన్న? యూరియా బ్యాగు. దీని రేట్ ఎంత అంటే 200 అంటున్నారు. దానిపైన రేటు చూపట్టిన రేట్ ఏమో 2,000 చిల్లర ఉంటుంది. అంటే ఒక్క ఎకరానికి దాదాపు ఇంత అమౌంట్, ఇంత డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ రూపకంగా రైతుకు న్యాయం చేస్తున్నది. దాంతో పాటు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవాళ మీకు అకౌంట్ టక్ అని ఫస్ట్ పడతాయి. అది థింగ్ అండ్ సౌండ్ అయినా ఓడిపేసా అంటారు. దాన్ని అంటారా? డైరెక్ట్ మోడీ గారు పేరు కోసం వచ్చి మీకు చేతికి పైసలు ఇస్తారు, మీ అకౌంట్లో పడతారు. వాళ్ళు రామేశ, మల్లనైనా, ఇల్లనైనా, పుల్లనైనా, వీళ్ళు ఈ పాట ఆ పాట కాదు, అందరికీ. కాబట్టి ఇంత ఆదాయము, రైతుకు ఇంత ఆదాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. 2014లో ఎంఎస్పి ఎంత మీకు? 1,310 రూపాయలు. ఎప్పుడు? 2014లో 1,310 రూపాయలు. ఇవాళ ఎంఎస్పి ఎంత? మద్దతు ధర ఎంత ఇవ్వాలా?
2060 ఎంత 2206 రూపాయలు. అవునా కాదా? 2014 ఇప్పటికి ఎంత పెరిగింది? 3000 ఆదాయం రెట్టింపు అవుతుందా లేదా? మోడీ గారు ఏం చెప్పారు? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు, చేస్తూ వస్తూనే ఉన్నాడు. అప్పుడు మద్దతు ధర ఎంత? 2014, ఇప్పుడు మద్దతు ధర ఎంతనో తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు లాభం వస్తుంది, మనకు న్యాయం జరుగుతుందంటే న్యాయం ఎవరు చేస్తున్నారు, ఎట్లా జరుగుతుందో దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మనది ఉన్నది. అయితే ఒకటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి చాలా మంది రైతులు ఆఫీసులకి, మా బోయినపల్లి మండలం గురించి చెప్తున్నా, వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అనంటే నాకు రావట్లేదు అని. ఈ స్కీమ్కి కట్ ఆఫ్ డేట్ ఉంది ఒకటి. 2019 ఫిబ్రవరి 2 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్ కట్ ఆఫ్ డేట్ ఉంది. దానికన్నా ముందు చేసుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. అలాగే ఇంకో కొంతమంది మర్చిపోయేది ఏంటంటే ఆ లోపల ఈ మధ్యలో మరణించే వాళ్ళు, లబ్ధి పొందుతూ మధ్యలో మరణించిన వాళ్ళు వాళ్ళ పిల్లలకో భార్యకో చేసుకున్నాక మళ్ళీ మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకొని మాకు తీసుకొచ్చి ఇస్తే మేము అప్రూవ్ చేస్తాము, నెక్స్ట్ డబ్బులు వాళ్ళకు పడతాయి. ఇప్పుడు నేను ఒకవేళ చనిపోతే నా పిల్లలు 3 కూడా బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది గమనించట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చేయించుకున్నాక వాళ్ళు వచ్చి మీ సేవలో అప్లికేషన్ తీసుకొచ్చి మాకు రిసిప్ట్ ఇస్తే మేము వాళ్ళ ఎలిజిబిలిటీని చెక్ చేసి మేము బయటకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి వస్తాయి. అయితే వీళ్ళు ఏవైతే అక్కడ చనిపోయినరో అక్కడే ఆగిపోతారు. వాళ్ళ పిల్లలకి ఉంది ఆ స్కీమ్. థ్యాంక్ యూ మేడం. ఈ కట్ ఆఫ్ డేట్ కూడా చెప్తున్నా కదండి, ఫిబ్రవరి 1, 2019 కట్ ఆఫ్ డేట్. ఆ డేట్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్లు వర్తించదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తించుకుంటూ వస్తున్నాం. ఏ అకౌంట్ కి డబ్బులు వేయాలి అన్నది దానికి మ్యాప్ చేస్తే ఆ అకౌంట్ లో వస్తాయి. అదే మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని మీ సంబంధిత వ్యవసాయ మీ ఏఈఓలు అనుష ఒకసారి నిల్చో, మీ అమ్మాయి మీ ఏఈఓ కదా, తనను ఒకసారి కలవండి. ఒకసారి ఆధార్ కార్డు చూపిస్తే స్టేటస్ చూస్తాము, అందులో ప్రాబ్లం మేము చెప్తాం. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను చెప్తా. నేను ఒకసారి కలవండి. నేను ఒకసారి చూస్తానండి. నేను ఇప్పుడే కదా, మీరు ఇప్పుడే చెప్పింది కదా, నేను కూడా ఇప్పుడే మేడం ఇది అయిపోయినా కలవండి, ఇప్పుడే కలవండి. ఇప్పుడే ఇన్సూరెన్స్ మన 2-3 సంవత్సరాల నుంచి నడుస్తలేదు కదా. క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది పంటల బీమా పథకము చేయట్లేదు. మనము నెక్స్ట్ నుంచి ఏమన్నా స్టార్ట్ చేస్తాం. మన రాష్ట్రంలో అది లేదు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నుంచి ఉంటే అది మన స్టేట్ గవర్నమెంట్ అనేది కన్సెంట్ ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల అది లేదన్నమాట ప్రజెంట్. అదే దానికి సంబంధించి అది చెప్పడం జరుగుతుంది. అట్లానే మనకి పిఎం విశ్వకర్మ యోజన అని మనకి వివిధ కులవృత్తుల వారు ఉంటారు కాబట్టి మీ వృత్తులకు సంబంధించి మీరు పనిచేసుకుంటూ ఉంటారు. అవి ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే మనకు బ్యాంకు ద్వారా, అలానే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బ్యాంకు ద్వారా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎవరైతే కులవృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళు మనకి ఒక 5 నుంచి 7 రోజుల వరకు ట్రైనింగ్ ఇచ్చి ఒక 15,000 ఉచితంగా టూల్ కిట్, మీరు ఏదైతే ఆ వృత్తి చేసుకుంటున్నారో దానికి సంబంధించిన వస్తువులు, మనము పనిచేసుకునే వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అవి కొనుక్కోవడానికి మనం 15,000 గ్రాంట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. పిఎం విశ్వకర్మ ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడే. దీన్ని వినియోగించుకోవాల్సింది కోరుచున్నాము. అట్లానే ఈ స్కీమ్లో భాగంగా బ్యాంకు నుంచి మనకి 1,00,000 రూపాయలు 5% వడ్డీకే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 18 నెలల్లో మీరు చెల్లించినట్లయితే మళ్ళీ 2 లక్షలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే సక్సెస్ఫుల్గా ఇది మీరు ముందుకు వెళ్లే విధంగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ని వినియోగించుకోవాల్సింది కోరుచున్నాము. అట్లానే మనకి మన రైతులకు సంబంధించి డ్రోన్స్, నానో ఫెర్టిలైజేషన్ సంబంధించి మనకి
వివరించవలసిందిగా మనకి ఇక్కడ ఆ సంబంధిత అధికారిని కోరుచున్నాం. వేదికని అలంకరించిన మన ఎంపీ గారికి అలాగే పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు మీకు డ్రోన్ డెమోన్స్ట్రేషన్ ఎట్లా చేస్తారో, డ్రోన్ ఎట్లా ఫ్లై అవుతుంది దాని గురించి, మరియు నానో ఫెర్టిలైజర్ యూజ్ ఏంటి దాని గురించి చెప్పబోతున్నా. ఇది నానో ఫెర్టిలైజర్ కాస్ట్ వచ్చేసరికి 225 రూపాయలు. ఇది ఈక్వల్ టు ఒక బస్తా యూరియా బ్యాగ్ అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా 2,000 రూపాయలు ప్రభుత్వానికి భారం అవుతుంది. 2,000 రూపాయలు ఆదాయం చేయొచ్చు సబ్సిడీని మనం. ఇది డ్రోన్తో కానీ మనం స్ప్రేయర్స్తో కానీ స్ప్రే చేసుకోవచ్చు. దీని మోతాదు వచ్చేసరికి 4 ml ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. మీరు ఏదైతే యూరియాతో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు బస్తాలు మీరు టౌన్కి వెళ్ళి బస్తాలతో తీసుకొని వస్తారు, దానికి కిరాయి అవుతుంది. ఇదనుకో డైరెక్ట్ పాకెట్లో పెట్టుకొని రావచ్చు. ఒక 10 బస్తాలు తీసుకొచ్చారంటే మీకు చాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ చాలా ఎక్కువ అవుతుంది. దాని బదులుగా ఈ బాటిల్స్ అనేవి మీరు చేత్తో ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని రావచ్చు. ఈ డ్రోన్ టెక్నాలజీ కూడాను ఇప్పుడు నార్మల్గా మనం ఇవి వెళ్ళేటప్పుడు మనం చల్లుతుంటాము, యూరియా కానీ డిఏపి కానీ. వీటి వల్ల చాలా మంది పాము కాట్లు కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఫెర్టిలైజర్ వల్ల కూడా భూమి కలుషితం అవుతుంది. ఈ యూరియా కానీ ఈ డిఏపి వీటి వల్ల ఏంటంటే భూమి సారవంతం అనేది దెబ్బతీస్తుంది. అదే ఈ నానో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఇదేంటంటే ఆకుల మీద పిచికారీ అవుతుంది కాబట్టి నేల కాలుష్యం అనేది తగ్గుతుంది. ఈ నేల కలుషితం అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇవి వెళ్ళి మళ్ళీ కూడా కాలువల ద్వారా వెళ్ళి నదుల్లోకి కానీ ఈ కలుషితం అంతా ఎక్కువయ్యి చేపలు కానీ ఇట్లాంటివన్నీ చనిపోవడం జరుగుతుంది. నీటి కలుషితం మరియు భూమి కలుషితం కూడా అరికట్టవచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ మన బస్తాతో పోలిస్తే. ప్రభుత్వానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు మనకి 8,000 అనేది మనం ప్రభుత్వానికి ఆదా చేయొచ్చు. అదేవిధంగా డిఏపి కూడా డిఏపి ఉంది మనకు 1,300-1,400కి మార్కెట్లో దొరుకుతుంది. అదే ఈ నానో డిఏపి అనేది మాత్రం 600కే మీకు లభిస్తుంది. ఆల్మోస్ట్ సగం రేటుకే మీకు లభిస్తుంది కాబట్టి మీరు దీన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మనకి డ్రోన్ అనేది మనకి ఇక్కడ ఉంది, అది డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. దాని కాస్ట్ వచ్చేసరికి 5 నుండి 6 లక్షల వరకు పడుతుంది. ఒక డ్రోన్తో ఒక బ్యాటరీ కాస్ట్ వచ్చేసరికి 50,000 ఉంటుంది. ఒక డ్రోన్తో మనం అనేది రోజుకి ఆ బ్యాటరీ ఛార్జీని బట్టి ఒక బ్యాటరీతో 2 ఎకరాలు పిచికారీ చేయొచ్చు. మీరు ఒక రోజంతా చేయాల్సిన పని అది 6 నిమిషాల్లో చేస్తుంది. డ్రోన్ అనేది ఒక 6 నిమిషాల్లో 1 ఎకరా మొత్తం స్ప్రే అవుతుంది. దాంతో టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అదేవిధంగా మీరు బురదలో వెళ్ళి స్ప్రే చేసే పని కూడా, శ్రమ కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది. దీని గురించి శిక్షణ కానీ ఏదైనా ఉంటే అది ఇఫ్కో వాళ్ళు కానీ మనకి సొసైటీస్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి చేస్తూ ఉంటారు. ఎవరైనా యూత్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ డ్రోన్ పైలట్గా అదే శిక్షణ పొంది మీ గ్రామంలోనే మీరు ఆ డ్రోన్స్ను ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసుకొని పర్చేజ్ చేసుకొని మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే సార్. ఇప్పుడు వేరే చోట యూటిలైజ్ చేసుకునేటప్పుడు ఆ డ్రోన్కి ఫర్ సపోజ్ అందరూ కొనలేరు కదా రైతులు, అందువల్ల ఎకరానికి ఎంత కాస్ట్ చేస్తున్నారు? 500 కాస్ట్ అవుతుంది సార్. మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డ్రోన్ అనేది అక్కడ ఉందండి. ఆ డ్రోన్కి సంబంధించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక విలేజ్లో ఒక సొసైటీగా ఫామ్ అయ్యి యువకులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు ఆ డ్రోన్ తీసుకొని అది మీ పొలంతో పాటు మిగిలిన రైతులకు కూడా 1 ఎకరానికి 500 వరకు వేరే మార్కెట్లో వసూలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా ఇప్పుడు ఈ ఏదైతే యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ మనకి ఇతను చెప్పిన విధంగా మనకి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ సేవలు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కరెక్ట్గా మనకి ఎంత అయితే మందు పడాలో అంతే పడుతుంది అనమాట. దానివల్ల తర్వాత 6 నిమిషాల్లో 1 ఎకరానికి అయిపోతుంది కాబట్టి
మనము ఎక్కువ శ్రమ పడే అవకాశం ఉండదు. దాని ద్వారా ఉత్పత్తి అనేది పెరుగుతుంది. మీరు రోజంతా చేసే పని తర్వాత 6 నిమిషాల్లో చేస్తుంది అది. ఇప్పుడు 6 నిమిషాలు అన్నారు కదండి, అది ఎన్ని ఎకరాలు? మీరు 2 ఎకరాలు అన్నారు ఫుల్ బ్యాటరీ. నెక్స్ట్ మళ్ళీ ఛార్జ్ చేయడానికి ఎంత ఒక టైం? 3-4 బ్యాటరీస్ మనం కొనుక్కొని ఉంటే ఒక 10 ఎకరాల దాకా, ఇప్పుడు 8 ఎకరాలు 9 ఎకరాలు మనకి వస్తుంది. ఆ ఛార్జ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే సార్. సబ్సిడీ ఉన్నాయి సార్ బ్యాంక్స్. డ్రోన్కి సంబంధించి లేవండి. ఇది అట్లనే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇక్కడ పక్కనే డ్రోన్ డెమోన్స్ట్రేషన్ అవుతుంది. అందరూ దానికి సంబంధించి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అది కూడా మీరు వినియోగించుకోవాల్సింది కోరుచున్నామండి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. తర్వాత మనకి ఇక్కడ ఎంపీ గారు బండి సంజయ్ అన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు అందరికీ, వివిధ ప్రజా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. భారత ప్రభుత్వము ప్రతి ఒక్కరిని కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. దానిలో ఉజ్వల పథకము చాలా ముఖ్యమైనది. అయితే మనము ప్రొద్దున లేస్తే మన ఇంట్లో కంపల్సరీగా, ఇప్పుడు చలికాలం కాబట్టి పొద్దుగాల లేస్తే చాయ్ పెట్టుకోవాలి. చాయ్ పెట్టుకోవాలంటే పొయ్యి ముట్టియాలి. అయితే ఈ పొయ్యి ముట్టియాలంటే ఇంతకుముందు మనం ఏం చేస్తుండే, అడిగి పోయి కట్టెలు తెచ్చుకుంటుండే, లేకపోతే పిడికలు జమ చేసుకుంటుండే, లేకపోతే కిరసనాయిలు వాడుతుండే. అయితే ఈ విధంగా చేయడం ద్వారా మనకేమవుతుండే, ఎండాకాలం వచ్చిందంటే దాదాపు 1 నెల 2 నెలలు ఆ మిగతా సమయానికి సరిపడా వంట చెరుకు మనము జమ చేసుకుందాము. అంటే ఆ కాలం అంతా కూడా కేవలము మనము వంట చేసుకునేందుకు ఆ సంవత్సరానికి ఎంతైతే కావాలనో జమ చేసుకుందాము. అడిగి పోయి కట్టెలని జమ చేసుకొని ఒక ఏడాదిలా కాపాడుకుందాము. దీని ద్వారా ఒక 2 నెలల సమయం అనేది దానికే పోతుండే. మళ్ళీ ఆ పొయ్యి ముట్టియడం ద్వారా ఏమైతుండే, ఆ పొగ వస్తుండే. ఆ పొగ అనేది ఏంటిది, కళ్ళల్లో పోతుంది. ఆ కళ్ళల్లో పోతే ఏమవుతుంది, కళ్ళు దెబ్బతింటున్నాయి. మరియు దాని ద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో, ఆ పొగ అనేది ఆ ముక్కు ద్వారా, నోటి ద్వారా లోపలికి పోయి కూడా శ్వాసకోశ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది గమనించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీజీ ఏం ఆలోచించిండు అంటే, ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని మే 1, 2016న ప్రారంభించడం జరిగింది. ఈ పథకము ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి ఉజ్వల పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన వెమ్లవాడ మండలం శ్రీ భువనేశ్వరి గ్యాస్ ఏజెన్సీ ద్వారా 2500 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో కూడా దాదాపు ఒక 9 మందికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. సరే, గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత వారు మనల్ని మర్చిపోలే. ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో కనెక్షన్లు ఇచ్చేసి మర్చిపోలే. ఏం చేసిన వల్ల, ఎప్పుడైతే మన ఇంట్లో సిలిండర్ అయిపోతుందో, సిలిండర్ అయిపోయిన తర్వాత మనం బుకింగ్ చేసుకుంటాం, ఇంటికి సిలిండర్ వస్తుంది. ఈ సిలిండర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, డెలివరీ బాయ్ వస్తాడు, మనం పైసలు కడతాం, సిలిండర్ తీసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు 1000 రూపాయలు పెట్టి మనం సిలిండర్ కొనుక్కున్నాం అనుకో, మోడీ గారు ఏం చేస్తారు, మళ్ళా 300 రూపాయలు మన బ్యాంకు ఖాతాలో వేస్తుండు. అంటే మనకు ఒక 1000 రూపాయలు పెట్టి మనం సిలిండర్ కొనుక్కున్నాం అంటే ఆ 300 రూపాయల సబ్సిడీ అనేది ఏదైతే ఉందో, ఈ 300 రూపాయల సబ్సిడీ అనేది వారం 10 రోజుల లోపల మన బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది. అంటే ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని వారు ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు గ్యాస్ కనెక్షన్ అంటే కేవలము ఉన్నోళ్లకు మాత్రమే ఉంటుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత, గౌరవ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అయిపోయింది. ప్రతి నిరుపేద కుటుంబానికి. ఇంకా మా ఊరిలా గ్యాస్ కనెక్షన్ లేదు, మా దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉంది అనేవారు ఎవరైనా ఉంటే మాకు ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఇచ్చినా సరే మేము రిసీవ్ చేసుకుంటాము. లేదనుకుంటే మా గ్యాస్ ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్వాలేదు, మాకు ఇన్ఫార్మ్ చేసినా మా డెలివరీ బాయ్ ద్వారా మేము కలెక్ట్ చేయించుకుంటాము.
లేదు మన ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, మన ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయండి. మేము అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో తెల్ల రేషన్ కార్డు ఉండి మా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు రెడీ ఉన్నారు. మేము కూడా రెడీ ఉన్నాము. కాబట్టి ఇట్టి అవకాశాన్ని మీరు అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఒక గ్యాస్ కనెక్షనే కదమ్మా, ఉదయం లేచిన కంచెలి రాత్రి పండుకునే వరకు కూడా పేద ప్రజలకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన కూడా పేదోడు కాబట్టి పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి. ఇలా గ్యాస్ అన్నాడు. నేను కూడా చిన్నప్పుడు మా కాపాడాలు ఉన్నప్పుడు మా అక్కని తీసుకపోతున్నారు. చిన్నప్పుడు పెండ తీసుకొచ్చి గోడ కొడతాం. తెల్లారు ఏమవుతుంది, అది పిడికవుతుంది. ఆ పిడిక పెట్టి లాస్ట్కు కట్టెల పొయ్యి పెట్టి పొయ్యి ఉడికంత కొట్టి 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 అవి కూర్తుండే. మళ్ళీ మా అమ్మ తిడుతుంది, ఇంకా గట్టిగా కొట్టలేరని మా అమ్మ తిడుతుండే. లాస్ట్కు పొయ్యిల కట్టెలు పెట్టి పొయ్యిల కట్టెలు జమేయాలి. జమ చేసి పొయ్యిల కట్టెలు పెట్టాక ఆ వంట చేస్తే పొగంత ఏమొస్తుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అవునా కదా? ఇట్లా ఖరాబ్ అవుతుందని తెలిసే ఇలా గ్యాస్ కంటే ముందు పొద్దున్నేసి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ పోతున్నాడు ఢిల్లీ నుంచి. పోతుంటే రోడ్ల మీద ఆడవాళ్ళు ఇంకా చెంపులు ముత్తలు పట్టుకొని కూర్చుంటారు. ఇంకా అవునా కదా? కార్లు వస్తే ఆ పొల పడుతూ ఉంటారు. సరే, ఇన్ని సంవత్సరాల దేశం స్వాతంత్రం వచ్చి కనీసం ఇండియాలో బాత్రూమ్లు లేవు అని చెప్పించి పేదోళ్ళందరికీ బాత్రూమ్ పట్టుకుంటారు. అందరూ పేదోళ్ళందరికీ బాత్రూమ్లు కట్టించాడు. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద బాత్రూమ్లు కట్టించాడు. ఇంటికి వచ్చినాక నీళ్లు కావాలి లేదా? జలశక్తి మినిస్టర్ నుంచి జల్ జీవన్ మిషన్ పేరు మీద నల్లా కనెక్షన్ ఇచ్చాడు. నీళ్ళు సగ వంట చేసుకోవాలంటే గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. వంట ఏం చేసుకోవాలి? బియ్యం కావాలి. ఉజ్వల మన గరీబ్ కళ్యాణ్ అనే యోజన కింద బియ్యం ఇస్తున్నాడు. ఈ బియ్యము, ఈ గ్యాసు, ఈ బాత్రూమ్ కట్టుకోవాలంటే ఏముండాలి? ఇల్లు ఉండాలి లేదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చాడు. బయటికి వెళ్తే ఉపాధి ఉండాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ కట్టపనికి ఉపాధి కల్పించాడు. అవును కదా? ప్రతిదీ కూడా ఇలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల విలువ వేసాడంటే వైద్యం మనం చేసుకోవచ్చు. మన కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవచ్చు. ఎక్కడ? ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండే. ఆరోగ్యశ్రీ ఓన్లీ ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది. మంచి స్కీమ్, చెడ్డ స్కీమ్ అట్లే నేను. అది ఓన్లీ తెలంగాణలో పనిచేస్తుంది. మళ్ళా మహారాష్ట్ర పోతాం, ముంబై మా చుట్టాలు పోతాం. ఆడ అనుకోకుండా బాత్రూమ్ పడతామో, కాలు ఇరుగుతుందో, చేరుతుందో, జ్వరం వస్తుందో. ఆడ ఆరోగ్యశ్రీ పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏమవుతుందంటే మీ చుట్టపోళ్ళు మహారాష్ట్రలో ఉన్నా, గుజరాత్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ కార్డు మీ వెంట తీసుకపోతే ఇలా ఎక్కడ ఏం రోగం వచ్చినా 5 లక్షల రూపాయలు విలువ వచ్చే రోగం ఎక్కడ వచ్చినా కూడా దేశంలో ఏ హాస్పిటల్ అయినా కూడా మనం ఆ సంబంధిత హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 5 లక్షల విలువ వేసేటువంటి వైద్యం దేశంలో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో మనం చికిత్స చేసుకోవచ్చు. అట్లా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చాడు. రోడ్లు వేసుకోవడానికి పైసలు ఇచ్చాడు, లైట్లకు పైసలు ఇచ్చాడు. ఇట్లా రైతులకు పైసలు ఇచ్చారు, గ్రూపులకు పైసలు ఇచ్చే అన్ని రకాల ఉదయం లేచిన కాచని పండుకునే వరకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేదలకు సహకరిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఛాయంకునే వ్యక్తి ప్రధానమంత్రి అని కూడా పేదల కష్టాలు తెలుసు కాబట్టి ఇలా పేదలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ స్కీమ్స్ చాలా మందికి తెలియదు. ఇలా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇలా ఊళ్ళో ఏం చేస్తాం? ప్రెగ్నెన్సీ వచ్చినాక ఏదో ఉంటుంది తింటాం, లేకుంటే పడ్డాం. కాళ్ళు వంకర, చేతులు వంకర, కళ్ళు ఉండేవి, కాళ్ళు ఉండేవి, ఇలా ఇబ్బంది పడుతున్నామా లేదా? అట్లున్నది. పుట్టబోయే పిల్ల, బాబు అని పాప కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. అందుకే పౌష్టికాహారం పేరుతోని పౌష్టికాహారాన్ని మనము ఇస్తున్నట్టు ప్రభుత్వం నిలబడి అంటే పేదలకు ఏ కష్టం అక్కడ. ఇలా అంగన్వాడీ టీదా ద్వారా పిల్లలకు కూడా గుడ్ ఇస్తాము, వాళ్ళు కూడా ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా పిల్లలకు కూడా. కాబట్టి అన్ని రకాల పేదలకు ఏ ఇబ్బంది కాకుండా ఆరోగ్యవంతమైన సమాజం, తద్వారా పేదలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో
పేదల ప్రభుత్వం ఇవాళ నడవడి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను చాలా ఊళ్ళో తెలియదు, దేశంలో చాలా మంది తెలియదు. సరే ఇబ్బందులు ఉన్నాయి, అన్ని హిందీలో పేర్లుంటాయి, కొన్ని ఇంగ్లీష్లో పేర్లుంటాయి. కాబట్టి ఈసారి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ సభలు ఏర్పాటు చేసి మీకు పేద ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం, దాని ద్వారా ఏం లాభం జరుగుతుందో తెలుసుకోవడం, ఎవరికైనా ఇంకా దాని ద్వారా లాభం జరగకుంటే దరఖాస్తులు తీసుకోవడం, ఆ తీసుకున్న దరఖాస్తుల ద్వారా మీకు న్యాయం చేసే ఆ స్కీమ్ మీకు వర్తింపజేసే విధంగా చేసే ప్రయత్నం భాగమే ఈ వికసిత్ సంకల్ప యాత్ర. అందుకే ఈ సమావేశం ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మీరు తెలుసుకోవడమే కాదు, మీరు కూడా ఇవాళ రాళ్ళందరికీ 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ వికసిత్ యాత్ర అంటే ఏంది, సంకల్ప యాత్ర అంటే ఏంది, దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఏ స్కీమ్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్లు ఇస్తున్నాయి, దానివల్ల మనకి లాభం ఏంది, ఈ లాభం మనం పొందాలి, మనతో పాటు అందరూ లాభం పొందే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ వికసిత్ సంకల్ప యాత్ర మనం ఏర్పాటు చేసుకున్నాం. నాకు ఇంకో యాత్ర కరీంనగర్లో ఉన్నది, కాబట్టి ఆడ కూడా అన్ని విషయాలు తెలుసుకొని చెప్పాలి. కాబట్టి దానికి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వస్తుంది. కాబట్టి మీరు అందరూ అనుమతిస్తే నేను ఆ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేస్తా. నేను పోయిన తర్వాత ఎవ్వరు రావద్దు నాయబడి, నేను ఒక్కడే పోతా, నేను రామన్న ఇద్దరే పోతాం. మీతో అందరు ఇక్కడే కూర్చొని కార్యక్రమం పూర్తి ఎవరు కూడా ఇక్కడే కూర్చోవాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎవరు రారు కదా, ఎవరు కదా, చూద్దాం ఇలా మీ క్రమశిక్షణ ఎంతో చూద్దాం. ఇవాళ నేను ఒక్కనే లేచి కాళ్ళ కూర్చొని పోతాను రామన్నతో. థ్యాంక్ యూ సార్. మనకి వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి ఒక సంకల్పం, మనం అందరం ఒక సంకల్పం తీసుకోవాలి, ప్రతిజ్ఞ. డయాస్ మీద ఉన్న అతిథులందరినీ మర్యాదపూర్వకంగా మన వేదిక ముందు అందరూ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీ చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాం అందరినీ. మన భారతదేశాన్ని 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన, స్వావలంబన చెందిన దేశముగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము. మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. జై భారత్, జై భారత్, జై హింద్. అందరూ మన గౌరవనీయ ఎంపీ గారు ఆదేశానుసారం అందరూ కూర్చోవలసింది కోరుచున్నామండి. ఎవరు కదలొద్దు. ఒక మన సర్పంచ్ గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు వెంకటంపల్లి గ్రామానికి మన ఎంపీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయన గారికి, ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఉన్న బ్యాంకు మేనేజర్లకు మరియు నా తోటి ప్రజా ప్రతినిధులకు, వివిధ డిపార్ట్మెంట్ల నుండి వచ్చిన అందరికీ మా యొక్క విలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంక్షేమ పథకాలు అనేటి జనానికి పూర్తి స్థాయిలో అందడం లేదు, ప్లస్ తెలవడం లేదు. ఒకటి మాకు బ్యాంకు ఉంది SBI. మా రైతులు అనేటోళ్ళు క్రాప్ లోన్ తీసుకుంటే ఏమైతుందంటే ఒక ఫైల్ తయారు చేస్తారు,